హలో ఆల్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ఈ రోజు భోజనం చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటే మంచిదా, లేక భోజనం చేసిన తర్వాత కాసేపు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ కావచ్చు లేదా వాకింగ్ కావచ్చు చేస్తే మంచిదా అనే విషయం గురించి తెలుసుకుందాం. మనం ఏదైనా తిన్న తర్వాత మన బ్లడ్ లో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోతుంటాయండి. కొంతసేపు తర్వాత అది ఇన్సులిన్ వల్ల మళ్ళీ తగ్గుతూ ఉంటాయి, మళ్ళీ పెరుగుతుంటాయి, మళ్ళీ తగ్గుతుంటాయి. ఈ ఫ్లక్చువేషన్స్ ఎంత ఎక్కువ ఉంటే మన హెల్త్ అంత డేంజర్లో ఉన్నట్టండి. కాబట్టి మన బ్లడ్లో గ్లూకోజ్ స్థాయి వీలైనంత స్థిరంగా ఉండేట్లు మనం చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా సరే తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేసామనుకోండి, మనం వాకింగ్ చేస్తున్నప్పుడు మన కాలి కండరాలు కదులుతాయి కదండి, వాటికి ఎనర్జీ అవసరం అవుతుంది. సో ఇమీడియట్గా అవి బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ని తీసుకొని కాలి మజిల్స్లో ఉన్న సెల్స్కి అందిస్తుంది. అవి శక్తిగా కన్వర్ట్ చేసుకొని నడవడానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ స్థాయి కాస్త తగ్గుతుంది. సో తినడం వల్ల ఇంక్రీజ్ అయినటువంటి గ్లూకోజ్ ఖర్చు అవుతుందన్నమాట. సో గ్లూకోజ్ లెవెల్స్ మన బ్లడ్లో స్టెబిలైజ్ అవుతాయి. రెగ్యులర్గా మనం ఏదైనా సరే బోన్ చేసిన తర్వాత మనం వాక్ చేయడమో లేదా ఫిజికల్ యాక్టివిటీ చేయడమో చేసామనుకోండి, మన బాడీ కూడా దానికి అలవాటు పడుతుంది. మన బ్లడ్లో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయండి. మనం ఏదైనా బోన్ చేసిన తర్వాత ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది కదా, అది ఎక్కువగా కాకుండా తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ గ్లూకోజ్ స్థాయిలు మన బ్లడ్లో లేవు కాబట్టి మన ప్యాంక్రియాస్ గ్రంథి పనితీరు కూడా మెరుగుపడుతుంది. మనకు టైప్ 2 డయాబెటీస్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మనకు టైప్ 2 డయాబెటీస్ ఎలా వస్తుందండి? 2 కారణాలు. ఒకటి, ప్యాంక్రియాస్ సఫిషియెంట్ అమౌంట్లో ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోయినా లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోయినా. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా పెరుగుతుందంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల పెరుగుతుందండి. ఎప్పుడైతే మనము బోన్ చేసిన తర్వాత కాసేపు వాక్ చేస్తామో మన కండరాల సెల్స్కి ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ షుగర్ వ్యాధి రాకుండా చేసే 50% ఛాన్సెస్ని మనం పొందవచ్చు. కాబట్టి మనం ఏదైనా సరే బోన్ చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోవడం కంటే కూడా మనం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీలోనో లేదా వాకింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 10 to 15 minutes చాలు. సో అలా వాక్ చేసినట్లయితే మనం కాస్త రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం. మన ఇన్సులిన్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. చాలా మంది ఏదైనా సరే బోన్ చేసిన తర్వాత పడుకుంటుంటారండి. అది చాలా బ్యాడ్ హ్యాబిట్. దాన్ని ఫస్ట్ మనం మార్చుకొని బోన్ చేసిన తర్వాత ఏదైనా షార్ట్ వాక్ మనం చేసినట్లయితే 10 to 15 minutes అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.